వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తిరుమల నెయ్యి సరఫరాలో దాదాపుగా 250 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఆ అవినీతిని డైవర్ట్ చేయడం కోసం, దానిపైన భక్తులు నిలదీస్తారు కాబట్టి డైవర్ట్ చేయడం కోసం వాళ్ళ హెరిటేజ్ని తెరపైకి తీసుకొచ్చి హెరిటేజ్ మీద బురద జల్లుతూ ఉన్నారని చెప్పి చంద్రబాబు నాయుడు, లోకేష్, టీడీపీ వాళ్ళందరూ అంటున్నారు. ఇక్కడ 2 పాయింట్లు. మొదటిది, ఇదే కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి మొట్టమొదటి మాట, 1000 రూపాయలు ఉండాల్సిన నెయ్యిని 300 రూపాయలకే కొనుగోలు చేసినారు. ఇంత తక్కువ రేటుకి నెయ్యి వస్తుందా? నెయ్యి కొనడం సాధ్యమా? సాధ్యం కాదని చెప్పి మీరే మాట్లాడుతూ ఉన్నారు. 300 రూపాయలు కొనడం సాధ్యం కాదు అని పదే పదే మీరు చెప్పేటప్పుడు దాంట్లో 250 కోట్ల ప్రాఫిట్ అనేది ఏ విధంగా సాధ్యమవుతుంది? ఇది ఒకసారి ఆలోచించుకోవాలి. ఇకపోతే రెండోది హెరిటేజ్ అంశం. హెరిటేజ్ అంశం ఏంటండి? హెరిటేజ్ని ఎవరు తీసుకొచ్చినారు? సిబిఐ ఛార్జ్ షీట్ రిలీజ్ అయ్యేంత వరకు మేము ఏ రోజైనా హెరిటేజ్ గురించి మాట్లాడినామా? ఎక్కడా కూడా హెరిటేజ్ గురించి మేము మాట్లాడలేదు. సిబిఐ ఛార్జ్ షీట్లో క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి మేము మాట్లాడాం. ఏమనుంది సిబిఐ ఛార్జ్ షీట్లో? ఏదైతే ఈరోజు ఇందాపూర్ డైరీకి మీరు ఏకంగా 658 రూపాయల లెక్కన మీరు కేజీ నెయ్యిని వాళ్ళకి కాంట్రాక్ట్ అప్పగించినారు. 10 లక్షల కేజీలకి ఫస్ట్ ఫేజ్లో మీరు ఇచ్చినారు. దానికి ముందు ఇదే ఇందాపూర్ డైరీ మీ టైంలో కూడా ఇందాపూర్ డైరీ 321 రూపాయలకి సప్లై చేసింది. మీ టైంలోనే అదే రేటుకి సప్లై చేసింది. 321 రూపాయలు సప్లై చేసేది ఉంటే 658 రూపాయలకు పెంచారు. ఓకే, రైట్, పెంచినారు, మేము దానికి కాదనిలే. రెండో పాయింట్కి వచ్చేటప్పటికి ఇదే ఇందాపూర్ డైరీ మీ హెరిటేజ్ యూనిట్లో వెబ్సైట్లో 17వ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా మీరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఇందాపూర్ డైరీ అని చెప్పి మీరు మెన్షన్ చేస్తున్నారు. మీరు ఇందాపూర్ డైరీ మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయినప్పుడు మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి సుమారుగా డబల్ రేటు కంటే ఎక్కువ రేటుతో మీరు టీటీడీకి సంబంధించినటువంటి నెయ్యి కాంట్రాక్ట్ని మీకు అప్పగించినప్పుడు హెరిటేజ్ గురించి మాట్లాడకుండా ఎలా ఉంటాం? మీరు ఇందాపూర్కి ఇచ్చింది నిజం కదా? ఇందాపూర్ మీకు ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఒకటి కాదా? మరి ఇన్ని అంశాలు మీరు పెట్టుకొని మేము హెరిటేజ్ గురించి మాట్లాడతామంటే హెరిటేజ్ గురించి మాట్లాడడం తప్పని మీరు ఏ విధంగా మాట్లాడతారు? ఎస్, రైట్, మేము సిబిఐ ఛార్జ్షీట్ ప్రకారమే మాట్లాడుతూ ఉన్నాం. సిబిఐ ఛార్జ్షీట్కి ముందు రోజు దాకా మేము ఎక్కడా కూడా హెరిటేజ్ గురించి మాట అయినా మాట్లాడలేదు. సాక్షాత్ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఉన్నటువంటి డైరెక్టర్లుగా ఉన్నటువంటి హెరిటేజ్ యూనిట్కి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి మీరు 2 ఇంతలు చేసి నెయ్యి కాంట్రాక్ట్ని అప్పగించారు కాబట్టి మేము హెరిటేజ్ యూనిట్ ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. ప్రజలు కూడా దీన్ని విశ్వసించినారు. ఈరోజు మేము వెంకటేశ్వర స్వామి భక్తులం, మా అబ్బాయి పుట్టినరోజుకి అన్నదానానికి డొనేషన్ మేము చేస్తాం, అసలు మేము వెంకటేశ్వర డబ్బులు అవినీతికి పాల్పడడం ఏంటి? దమ్ముంటే హెరిటేజ్కి ఎక్కడ సంబంధాలు ఉన్నాయో ఆధారాలు చూపించండి అని నారా లోకేష్ మాట్లాడుతున్నారు. ఇక్కడ కూడా 2 మాటలు మాట్లాడలేదు మనం. ఒకటి, డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ కాంట్రాక్ట్ని కూడా మా కుటుంబ సభ్యులందరం కూడా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఏ రోజు కూడా మేము తీసుకోవాలని అనుకోలేదు, తీసుకోలేదని చెప్పి సభలో, బయట ఎక్కడో పొలిటికల్ ప్రెస్ మీట్ కూడా కాదు, సభలో రికార్డ్ అవుతుంది. కొన్ని శతాబ్దాల పాటు ఆ రికార్డు ఉంటుంది. మీరు మాట్లాడినటువంటి మాట ఈరోజు అందరూ కూడా చూసినారు. మేము తర్వాత రోజు మేము బయట పెట్టినాం. మీ హెరిటేజ్కి సంబంధించి ఎండాకాలంలో కానీ మీరు ఇచ్చే చంద్రన్న తోఫా కానీ, రంజాన్ తోఫా కానీ, అలానే ఎండాకాలంలో పేదవాళ్ళకి ఇచ్చేటువంటి చలివేంద్రాల్లో మజ్జిగ కూడా మీ హెరిటేజ్ల్లో కొనాలని చెప్పి కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలను మేము సభ సాక్షిగా మేము చూపించాం. సో మీరు దానికంటే ముందు రోజు ఏదైతే మీరు శాసనసభలో మీరు మాట్లాడినారో, మేము ఏ రోజు కూడా గవర్నమెంట్ నుంచి మేము టెండర్స్ తీసుకోలేదు, కాంట్రాక్ట్ తీసుకోలేదని సాక్ష్యాలతో సహా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వులను మేము చూపించడం కూడా జరిగింది. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, తిరుమల తిరుపతి నెయ్యి మేము తీసుకోలేదు అని చెప్పి లోకేష్ గారు మాట్లాడుతూ అన్నారు. మీరు తీసుకోకుంటే మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయినటువంటి ఇందాపూర్ డైరీ తీసుకున్నప్పుడు అది మీది కాదా? ఇందాపూర్ డైరీ హెరిటేజ్ యూనిట్ అయినప్పుడు ఇందాపూర్ డైరీకి మీరు కాంట్రాక్ట్ ఇస్తే అది ఇండైరెక్ట్గా హెరిటేజ్ది కాదని మీరు ఎలా చెప్పగలరు? కాబట్టి చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ చెప్పేటివన్నీ కూడా ఒక అబద్ధాన్ని పదే చెప్తే ప్రజలు దాన్ని నిజమని చెప్తే నమ్ముతారని చెప్పి వారు మాట్లాడుతున్నటువంటి తీరు ఈరోజు ప్రజలందరూ కూడా స్పష్టంగా గమనిస్తూ ఉన్నారు.